సో హలో గైస్ అందరికీ. సో ఈరోజైతే నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానమాట. సో ఈరోజు నేను రాజమండ్రి నుంచి వెళ్తుంటే చాలా ఆకలేసి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాను. వేమగిరి క్రాస్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే ఉందన్నమాట రెస్టారెంట్, శ్రీవరం మాధురి అని చెప్పేసి. సో ఈ బిర్యానీ మనం ఇంటికాడ కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర కొండ ఉంటే సరిపోతుంది. చాలా అంటే చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. పెద్ద టైం కూడా పట్టదు. సో ఫస్ట్ కొండలో ఆయిల్ వేసాడు. ఆయిల్ వేసిన తర్వాత మనకు ఆనియన్స్, టమాటా వేసాడు. వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేశారనమాట. సో మిక్స్ చేసిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అండ్ మటన్ వేశారు. మనం 2 ఆర్డర్ చెప్పాము, చికెన్ ఒకటి మటన్ ఒకటి చెప్పాము ఆర్డర్ అనమాట. సో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నారు, అంటే 1 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసుకుంటారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి కొలత ఒక చిన్న లోట కొలతతో లోటడ్ బియ్యం తీసుకున్నాడు బాస్మతి. సో లోటడ్ బియ్యానికి 1.5 వాటర్ వేసారనమాట. అంటే యాక్చువల్లీ 2 గ్లాసెస్ వేయాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వేస్తారు. బట్ బాస్మతికి అంత అవసరం లేదు, 1.5 వేస్తే సరిపోతుంది. సో 1.5 వేసిన తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసారు. సాల్ట్ వేసిన తర్వాత చిల్లీ పౌడర్, నెక్స్ట్ కస్తూరి మేతి వేసాడనమాట. దాని తర్వాత గరం మసాలా వేశారు. సో ఇవన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి ఇప్పుడైతే వీటిని మిక్స్ చేశారనమాట. ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. మరి దమ్ విషయంకి వస్తే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. ఇదైతే చాలా అంటే చాలా ఈజీగా ఉంది. సో నెక్స్ట్ కొంచెం వెనిగర్ వేసాడు. నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేశాడనమాట. ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసుకోవాలంటే ట్రై చేయండి, అంత కష్టంగా ఏముండదు. మనకి టైం పట్టేది ఎక్కడంటే కొంచెం చికెన్ మ్యాగ్నేట్ చేసే కూడా టైం పట్టుద్ది. సో నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాడు, బాగా మిక్స్ చేశారనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి తిప్పుదాం, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ ఫన్ కోసమే తిప్పామన్నమాట, మనం ఏమేమి ప్రిపేర్ చేయలేదు. జస్ట్ పక్క నుంచి దీని ప్రాసెస్ ఏంటి అనేది మాత్రమే చూసాం. చాలా అంటే చాలా ఈజీగా ఉంది. సో చూడండి, మంచి బబుల్స్ వచ్చేసి ఎంతలో అయిపోయిందో. సో ఒక 90% అయితే అయిపోయిందనమాట బిర్యానీ. సో నెక్స్ట్ కొంచెం పైన గార్నిష్కి పుదీనా వేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్వర్ కాయిల్ చుట్టేశారనమాట. సో ఈ సిల్వర్ కాయిల్ చుట్టిన తర్వాత అటు వచ్చి పెనం మీద పెట్టారు. సో నేను ఈ విషయం అయితే ఎందుకని అడగలేదు. సో ఒక పెనం మీద ఒక 3 మినిట్స్ ఉంచారనమాట, కింద లో ఫ్లేమ్లో మంట పెట్టి. సో ఇక్కడైతే నెక్స్ట్ మనకు అయిపోయింది, తెచ్చేసారనమాట. సో మనకు వచ్చేసి ఫస్ట్ మటన్ అయితే సర్వ్ చేశారు. మటన్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది, కొత్త టేస్ట్ అనమాట. సో నేను చాలా బిర్యానీ తిన్నాను కానీ ఈ టేస్ట్ అయితే రాలేదు, చాలా కొత్తగా ఉంది బిర్యానీ. ఫస్ట్ మనం నిమ్మకాయ ఇప్పుడు పిండుకోవాలి. సో ఒకసారి పీస్ చూడండి, చాలా బాగా కుక్ అయింది. ఓవరాల్గా ఒక 30 మినిట్స్లో అయిపోయింది అనమాట బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి మనకి చికెన్ అయితే వేశారు. దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఎప్పుడన్నా మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.